హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనతో పాటు లిఖితా మేడం గారు ఉన్నారు. యాక్చువల్లీ మేడంకి అయితే క్లాసెస్ అన్నీ అయిపోయి వాళ్ళ కారు కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీకు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే నేను చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మీ వెహికల్ ఒకవేళ ఫ్యూయల్ తక్కువ ఉందనుకోండి, మీరు ఫ్యూయల్ బంక్ తీసుకెళ్తారు కదా, మీ వెహికల్కి ఫ్యూయల్ క్యాప్ ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉందా? అంటే తెలుసా చెప్పండి. తెలుసా? లెఫ్ట్ సైడే ఉందా? ఓకే. అంటే ఒక్కొక్క కారుకి లెఫ్ట్ సైడ్, ఒక్కొక్క కారుకి రైట్ సైడ్ కూడా ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలంటే, ఒకవేళ పోనీ మీ కారే కాదు, అంటే మీ కారుకి మీ డాడీ కొట్టిస్తున్నప్పుడు మీ హస్బెండ్ కొట్టిస్తున్నప్పుడు చూస్తూ ఉంటారు కదా, మీకు తెలుసు. ఒకవేళ వేరే కారు మీ ఫ్రెండ్ కారు తీసుకెళ్లారనుకోండి, అప్పుడు దానికి ఎటువైపు ఉందో తెలియదు కదా. ఎటువైపు ఉందో మనం డిస్ప్లేలోనే తెలుసుకోవచ్చు అనమాట. సో ఒకసారి స్టార్ట్ చేయండి. న్యూట్రల్లో ఉందో లేదు చెక్ చేశారు. ఓకే, కీ స్టార్ట్ చేయండి. కీ స్టార్ట్ చేశారు కదా, 1 సెకండ్ నేను చెప్తాను. చూసారా, ఇది ఫ్యూయల్ గేజ్ కదా, ఇది ఫ్యూయల్ గేజ్ కనిపిస్తుందండి. ఫ్యూయల్ గేజ్ ఇక్కడ ఫ్యూయల్ సింబల్ ఉందా, ఆ ఫ్యూయల్ సింబల్ దగ్గర లెఫ్ట్కి యారో ఉంది చూసారా, అంటే ఈ వెహికల్కి లెఫ్ట్లో ఉందని ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ రైట్ సైడ్ క్యాప్ ఇస్తే ఆ యారో అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఓకే అండి, ఇది వరకు తెలియదు కదా, ఇది ఫస్ట్ టైం కదా మీకు తెలుసుకోవడం, అందుకే. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ వెహికల్ బ్రేక్, అంటే మీ వెహికల్ యొక్క బ్రేక్ క్లియర్గా ఉందా, అంటే క్లియర్గా పడుతుందా, వర్కింగ్లో ఉందా, లేదంటే ఏమైనా డిఫెక్ట్ ఉందా అని తెలుసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు బ్రేక్ ఇంజిన్ స్టార్ట్లోనే ఉంది కదా, స్టార్ట్లో ఉంటేనే మనం చెక్ చేయొచ్చు. బ్రేక్ని ప్రెస్ చేసినప్పుడు కొంచెం ప్రెస్ అయ్యి హార్డ్ అయిపోయిందంటే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ప్రెస్ అయ్యి ఇంకా కిందికి అలా నెమ్మదిగా వెళ్ళిపోతుందంటే, అంటే దాంట్లో బ్రేక్ ఆయిల్ కానీ, లేదంటే బ్రేక్ ప్యాడ్స్ అంటారు కదా, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినా, లేదంటే డిస్క్ అరిగిపోయినా సరే, ఇది అలాగ నెమ్మదిగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనం అప్లై చేసినప్పుడు క్లియర్గా బ్రేక్ అప్లై అవ్వదు. అలాంటప్పుడు మనం ఫర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా ఆగదనమాట, ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా మీరు బ్రేక్ అప్లై అవుతుందా లేదని కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఫ్రంట్ వ్యూ క్యామ్. ఓకే, ఫస్ట్ గేర్ వేసారు, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు అప్లో ఆగారండి, ఆల్రెడీ అప్పేది. బ్రేక్ వదిలేరంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. డిస్ప్లేలో ఏమైనా రెడ్ సింబల్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. సీట్ బెల్ట్ ఒకటి ఉంది. ఓకే, నేను సీట్ బెల్ట్ పెట్టాను, మీరు ఆల్రెడీ పెట్టారు కదా. ఇప్పుడు లేదు కదండి, ఇంకా డిస్ప్లేలో ఏ రెడ్ సింబల్ కనిపించట్లేదు కదా. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్ప్లేలో రెడ్ సింబల్స్ ఏవి కనిపించకూడదు. ఒకవేళ ఎల్లో సింబల్స్ ఏమైనా కనిపించాయంటే కంపల్సరీ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి. రెడ్ సింబల్ కనిపించిందంటే మనం బండిని డ్రైవ్ చేయకూడదు, ఇంకా ఆపేయాల్సిందే దాని గురించి తెలుసుకున్నంత వరకు. ఓకేనండి. తర్వాత గ్రీన్, బ్లూ సింబల్స్ కూడా కనిపిస్తాయి. అవన్నీ ఓన్లీ సూచనలు అనమాట. ఫర్ సపోజ్ మీరు హెడ్లైట్స్ ఆన్ చేయండి చెప్తాను. చూసారా, అక్కడ గ్రీన్ సింబల్ వచ్చిందా, అది మనకేం పర్లేదు. అవి జస్ట్ అవి హెడ్లైట్స్ ఆన్లో ఉన్నాయని మనకు తెలుస్తుంది అనమాట. అది ఇప్పుడు అది హెడ్లైట్స్ ఆఫ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మూవ్ చేయాలి. ఇప్పుడు క్లచ్ హాఫ్ రిలీజ్ చేయండి. అలా వెయిట్ చేయండి. ఓకే, రైట్ సైడ్ మిర్రర్ చూడండి. ఎవరు లేరు కదా. ఒకవేళ మీరు రైట్ సైడ్ మిర్రర్ క్లియర్గా లేదు అంటే కనిపిస్తున్నా, మీరు షోల్డర్ నుంచి ఇలా బయటికి రైట్ సైడ్ ఇలా చూడాలి, అలా చూడాలి. అలా చూసి మూవ్ చేయాలి. బ్రేక్ వదలండి. తర్వాత ఏంటంటే, మీకు ఆల్రెడీ ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయ్యారు. మీ బండి తీసేటప్పుడు ఒక్కరు సడన్గా ముందుకు వచ్చేసారు చూసారా, పక్కనే పార్క్లో ఉన్న వెహికల్ ఒకేసారి రోడ్డు మీదకి వచ్చేసారు. సో వాళ్ళు చూడకుండానే అలా డ్రైవ్ చేశారనమాట. అంటే ఆగుండే వెహికల్ని రైట్ సైడ్ వెహికల్స్ ఏం చూడకుండా టక్కున వచ్చాడనమాట. అలా చాలా ప్రమాదం. మనం ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్లో ఉన్న వెహికల్ రోడ్డు మీదకి తీసుకురావాలంటే రైట్ సైడ్ వెహికల్స్ అన్నీ చూడాలి, ఏమొస్తున్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి. నిన్న మీ వెహికల్ తీశారు కదా. ఓకే, పార్కింగ్ ఎవరు చేశారా? ఓకే, 409లో చేశాను. కాకపోతే పక్కన కార్ లేదు, అందుకే ఈజీగా. ఓకే, ప్లేస్ ఎక్కువ ఉండేదండి. ఓకే, అయినా అంటే ఆ పార్కింగ్ మార్క్లో పార్క్ చేశారు కదా, మరి అది పక్కన వెహికల్ ఉన్నా పర్లేదు. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వరకు వర్షం పడినట్టు. ఇప్పుడు వరకు వర్షం పడింది, కొద్దిగా పడింది, ఆగిపోయింది.
అదే ఎండ ఎక్కువ. హైవే మీదకి వెళ్దామండి అలా రైట్ సైడ్ తీసుకొని. సేమ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్న మీ కార్ తీశారు కదా, ఏంటి ఏదైనా ఇబ్బంది అనిపించిందా? ఏదైనా సిచ్యువేషన్, హారబుల్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా? లేదా? ఈ రోడ్లో పర్లేదు, బాగానే అనిపిస్తుంది. హైవే మీద కొంచెం అన్ని స్పీడ్గా వెళ్తున్నాయి కదా, నేను యూ టర్న్ తీసుకోవాలన్నా రైట్ తిరగాలన్నా కొంచెం భయం వేస్తుంది. అవును. ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారు నిన్న? ఎటువైపు వెళ్ళారు? సేమ్ అదే, సేమ్ ఇలా వెళ్ళి హైవే మీదకి వెళ్ళారా? హైవే మీదకి వెళ్ళి మళ్ళీ ఆ రోడ్ నుండి అలా వచ్చాను. ఓకే ఓకే, ఇంత జర్నీ చేశారా? 1 hour. ఓకే ఓకే ఓకే. అటు వెళ్దాం అనుకున్నాను, రైట్ సైడ్ రైల్వే. ఎందుకో టెన్షన్ వచ్చింది. అవునండి, అలా నెమ్మదిగా రోజు రోజు అలా. అయినా ఫస్ట్ డే మీరు అంత దూరం వెళ్ళకూడదు, జస్ట్ అంటే వెళ్ళారు బాగానే ఉంది, ఇలా వెళ్ళి ఇక్కడ మన ఏరియాలో తిరిగి వెళ్ళచ్చు. నాకు ఇక్కడ సందులు మాకు తెలియదు, అదంటే తెలిసిన రూట్ అని. బ్రేక్ రిలీజ్, క్లచ్ రిలీజ్, ఇలాంటివి ఏంటంటే మనం ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే ముందుగానే ఊహించాలి. ఓకే ఇక్కడ రోడ్ ఉంది, ఎవరు వస్తారేమో అని. అలా ఉండేటప్పుడు సడన్ ఫీల్ రాదు మనకి. ఎవరైనా అడ్డం వచ్చినా సడన్గా ఫీల్ అవ్వం. కొంచెం రైట్లో ఉండండి. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? నేనే ఇంటికి వెళ్ళాక ఇంక ఖాళీగా ఉంటాను కదా, ఏదో ఒకటి చేయడమే. రైట్ అండి, ఫుల్ క్లచ్ అండి, బ్రేక్ అండి. ఒకవేళ మీకు హైవే డ్రైవింగ్ చేయాలనిపిస్తే డైరెక్ట్ కిందికి దిగిపోండి మీ ఇంటి నుంచి, బెస్ట్ కదా. ఇదంతా తిరగడం అంటే మీకు ప్రాక్టీస్ ఎక్కువ అవుద్దని ఇలా తెచ్చేవాడిని అనమాట. ఇలా వచ్చి అలా దిగేవాళ్ళం. ఇదేంటంటే సెకండ్ గేర్లో వెళ్ళడమే కదా. సెకండ్ గేర్, థర్డ్ వేసే స్కోప్ లేదు ఇక్కడ మనకి. టర్నింగ్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఎవరైనా అడ్డం రావడం కానీ జరుగుతూనే ఉంటుంది. రైట్ టర్న్ కంప్లీట్ క్లచ్ పట్టుకొని బ్రేక్ బాగా స్లో. ఓకే, ఇంకా స్లో అండి, ఇంకా స్లో అండి, ఇంకా స్లో అండి, చూసుకోండి. టర్న్ రైట్, అంతే. ఆ విధంగా టైం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు వెళ్ళాక కదా మనం రైట్కి వెళ్ళాలి కాబట్టి, వాళ్ళు వెళ్ళిన వెంటనే రైట్ తీసుకోవచ్చు. నడుస్తున్నారు స్లో, బాగా స్లో స్లో. హార్న్ మళ్ళీ కొంచెం రైట్, అలా కొంచెం రైట్, అలా. ఇక్కడ ఏంటంటే కొంచెం రైట్ తీసుకోండి. ఓకే, సరే. ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ అండి, ఫుల్ ఉంటుంది ట్రాఫిక్. కొంచెం రైట్, ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఎంటర్ అవుతూ ఉంటారు చూసారా, పక్కన తీసి. హార్న్ అండి, ఫుల్ క్లచ్ అండి, ఫుల్ క్లచ్ అండి, నెమ్మదిగా బ్రేక్ అండి. అలా అలా హైవే మీదకి లెఫ్ట్ తీసుకోండి. ఆల్రెడీ సిగ్నల్ అటువైపు రెడ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆపిసారా? అంటే క్లచ్ మూమెంట్ ఏమో మరి ఏమైందో తెలియదు కానీ ఆగిపోయింది. వెనకాల నుండి అప్పుడే గ్రీన్ సిగ్నల్ వేస్తారు. అలాంటివన్నీ మీరు ఫేస్ చేయాల్సిందే, ఇంకేం చేయలేం. అలా 1 by 1 వచ్చేస్తుంటాయి. ఇంకా ఒకేసారి అందరు వచ్చేసి ఉంటారు. నెక్స్ట్ గేర్, నెక్స్ట్ గేర్. ఓకే, అది క్లచ్ ఇమ్మీడియట్గా ఒకేసారి వదిలేసారు కాబట్టి చిన్న షేకింగ్ లాగా వచ్చింది. స్పీడ్లో ఉన్నా సరే మనము అలా వదిలేయచ్చు, కానీ స్టెప్ ఇలా టక్కున వదలకూడదు. స్టెప్ వదిలామంటే ఇంకా అలా కొంచెం ఊగినట్టు వస్తుంది. సిగ్నల్ దగ్గర ఆగడం ఏం లేదా? ఫస్ట్ మూమెంట్ సిగ్నల్ దగ్గర ఆగిపోవడం అలాగేం జరగలేదా నిన్న? సిగ్నల్ దగ్గర ఆగలేదు, ఇక్కడ ఒకసారి ఆగింది. మళ్ళీ ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక దగ్గర ఇలా టర్న్ వస్తుంది కదా, మన ట్రాఫిక్ జామ్ అయింది. అవును, ఆ బెండ్ దగ్గర నేను వెళ్తుంటే సడన్ గా ఒక వేరే కార్ రోడ్ ఫాస్ట్గా వెళ్ళాడు అన్నమాట. అప్పుడు టెన్షన్ వచ్చింది. మళ్ళీ అంటే నేను స్లో చేస్తాను అన్నమాట కారు, అప్పుడు మళ్ళీ ఆగిపోయింది. ఇలాగే ఇలా జరుపుకొచ్చి ఆగింది. ఓకే, ఇక్కడ యూటర్న్ అండి, రైట్ లైన్లోకి వెళ్ళిపోండి. అలాగే ఎవరు లేరు, ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి కొంచెం రైట్.
నిన్న నేను ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెళ్ళినా ఇలా అంటే ఇక్కడ ఈ రోడ్లో మనకి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. నిన్న అక్కడ ఇది కూడా వదిలేశారు కాబట్టి ఫుల్ క్లచ్ అండి, లైట్గా బ్రేక్ అండి, బ్రేక్ అలా రైట్ తిప్పచ్చు, ఇంకా రైట్ ఇంకా రైట్ ఇంకా రైట్, ఈ మిడిల్లో స్టాప్ ఒకసారి. అంటే ఒకవేళ ఫ్రీగా ఉన్నా కంటిన్యూ వెళ్ళిపోవద్దండి, ఆగి చూసి వెళ్ళాలి. ఓకే కంప్లీట్ రైట్, కొంచెం తిప్పండి రైట్గా అడ్వాన్స్గా. ఓకే ఓకే ఇప్పుడు బ్రేక్ వద్దండి, ఇవన్నీ 2 వీలర్స్ కాబట్టి మీరు తీయచ్చు, పర్లేదు. అవును సిగ్నల్ వదిలేసారండి, అలా లెఫ్ట్ రండి, క్లచ్ రిలీజ్ చేయండి, అలా లెఫ్ట్ రండి, రిలీజ్ అలా లెఫ్ట్ రండి, ఇంకా లెఫ్ట్ రండి. ఈ లేన్ బెస్ట్ అంతే, స్ట్రైట్. ఇలా ట్రాఫిక్లో మీరు ప్యానిక్ అవ్వకూడదు, ఈజీగా వాళ్ళ స్పీడ్ మన స్పీడ్ మ్యాచ్ అయిపోయిందంటే ఇంకా ఈజీగా ఉంటుందండి. అదే మనం స్లోగా ఉండి వాళ్ళు స్పీడ్గా ఉంటే అందరూ ఓవర్టేక్ చేయడం, హారన్ కొట్టడం చేస్తుంటారు. వేయండి. ఓకే 10th వెళ్తున్నారు, ఇక్కడేం రైట్ ఉందండి, అక్కడెక్కడో ఉందండి, వాళ్ళకి తెలియదు అది సిగ్నల్ ఆన్లో ఉన్నట్టు. కొంచెం రైట్ అండి, కొంచెం రైట్ చూసుకోండి, లేన్ అంతే. ఎవరు ఎలాగినా మనం క్లియర్గా లేన్ మధ్యలోనే ఆగితే ఈజీగా ఉంటుంది. ఓకే ఆల్రెడీ గ్రీన్ పడిపోయింది, ఒకసారి బ్రేక్ వద్దండి, వెనక్కి వెళ్తుంది లేదో చెక్ చేసుకోండి, వెనక్కి వెళ్ళట్లేదు కదా. ఓకే ఇప్పుడు క్లచ్ అక్కడ హోల్డ్. ఓకే నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ బ్రేక్ వదిలితే చాలు, అంతే. అలా లెగ్ చేంజ్ చేసేయండి అంతే, కొంచెం లెఫ్ట్ అండి, యాక్సిలేట్ తగ్గించండి. సంథింగ్ ట్రాఫిక్ జామ్ అవుతుందండి ముందు వెహికల్ స్పీడ్గా వెళ్ళట్లేదు. లేదు పోనీ ఏం పర్లేదు, యాక్సిలేటర్ అంటే పర్లేదంటే ఫర్ ఎమర్జెన్సీ ఆల్రెడీ రెడ్ పడిపోయింది కదా, మనం ఎల్లో దగ్గర క్రాస్ చేసాం కదండి, వెళ్ళిపోవచ్చు. మనం అక్కడ వైట్ లైన్ దగ్గర ఉన్నప్పటికి ఎల్లో ఉందంటే ఆపేయాలి, మనం కొంచెం క్రాస్ అయ్యాక కదా ఎల్లో వచ్చింది. యాక్సిలేటర్ తగ్గించండి, ఫుల్ క్లచ్ బ్రేక్, వాళ్ళు వెళ్ళిపోతారులేండి అంటే మనం సెకండ్లో ఉన్నారే ఏం పర్లేదు. బ్రేక్ రిలీజ్ అండి, క్లచ్ నెమ్మదిగా రిలీజ్, ఎందుకంటే ఎక్కువ స్లో అయిపోయినప్పుడు ఏంటంటే మళ్ళీ క్లచ్ అనేది చిన్నగా రిలీజ్ చేయాలి. ఫస్ట్ గేర్ వేస్తే ఇమీడియట్ చూడండి, వెహికల్ వెనక ఆగేటప్పుడు ఆ బ్యాక్ వీల్స్ కనిపించినట్టు ఆగాలి, అది కరెక్ట్. స్టాప్. ఓకే బ్రేక్ పట్టుకోండి, హాఫ్ రిలీజ్, చాలా సరిపోయింది. బ్రేక్ వదిలేయండి, క్లచ్ నెమ్మదిగా రిలీజ్ అండి, అక్కడ హోల్డ్ అండి. చూసారా 1 సెకండ్ లేట్ అయినా సరే ఎవ్వరు ఆగరు, హార్న్ కొట్టేస్తుంటారు. గేర్ చేంజ్, ఎస్ ఇక్కడ వెళ్ళాలంటే ఇక్కడ కూడా ఓవర్టేక్ చేయడమా. ఓకే బస్సు వెనక ఆపండి, ఈజీ, చాలా సింపుల్గా మనం వెళ్ళొచ్చు అంతే. బస్సు కూడా మూవ్ చేశారులేండి, అంటే ఇంకా బస్సు ఆపాడు కదా ఇమీడియట్ రైట్కి తీసుకుంటే అందరూ ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరు లేన్లో వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ గేర్ వేసుకోండి, క్లచ్ రిలీజ్. అది ఒకేసారి వదిలేస్తున్నారండి, కొంచెం ఆగి కొంచెం ఇలా వదులుతారు. అవ్వదు
అంటే మరి అంత స్లో కాదండి. మీరు మీరు ఎలా వదులుతున్నారంటే ఒక 2 inches నార్మల్గా వదిలి అక్కడ ఇలా వదులుతున్నారనమాట. స్టెప్ రిలీజ్ అవుతుంది. సో అందుకు ఇలాగ షేకింగ్ లాగా వస్తుంది. రేపు మీ కార్ మీదండి, మీ కార్ తీద్దాం రేపు. కొంచెం రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. బ్రేక్ వదలండి. క్లచ్ రిలీజ్ 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 అంతే. మళ్ళీ క్లచ్ ప్రెస్ చేయండి, చూసుకోండి. అలా అంతే. ఇక్కడ మామూలు నార్మల్గా డౌన్ కాబట్టి బ్రేక్ వదిలినా ముందుకు వెళ్ళిపోవచ్చు. మీరు హాఫ్ క్లచ్ వదిలారు, క్లచ్ ఎక్కువ అవుతుంది అంటే స్పీడ్కి వెళ్ళిపోద్ది. మీరు బ్రేక్ వదిలిన వెంటనే ఇమీడియట్ స్పీడప్ అయిపోద్ది. డౌన్ కదండి. మీరు అలా అలా హాఫ్ క్లచ్లో రెడీగా ఉండడం చాలా మంచిది. కాకపోతే డౌన్లో కాకుండా నార్మల్గా లేదంటే అప్ ఉంటే అలాగే చేయాలి. డౌన్లో ఉన్నామంటే ఇంక బ్రేక్ వదిలితే చాలా ఇమీడియట్ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. ఇంకొంచెం ముందుకండి, ఇంకా ముందుకి కొంచెం రైట్ అండి. ఆ కార్ దగ్గర క్లచ్ బ్రేక్. ఓకే, ఎలా అనిపించిందండి క్లాసు? ఎలా నేర్చుకున్నారు? అంటే నా టీచింగ్ అలాగ ఉంది. చాలా బాగుంది, చాలా సపోర్టివ్గా ఉంది. ఓకే, అంతేనా?